దళితులు చూడాల్సినటువంటి వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశంకి నిన్న ఘోరమైనటువంటి అవమానం జరిగింది. ఎవరైతే మంత్రులు దేవాదుల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి సందర్శన విషయంలో వాళ్ళ హెలికాప్టర్ నుండి వాళ్ళు భువనగిరికి చేరుకున్నారు. భువనగిరికి చేరుకొని హెలికాప్టర్లో భువనగిరిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్కి వెళ్తున్నటువంటి క్రమంలో హెలిప్యాడ్ దగ్గర, అంటే ఒక గ్రౌండ్ పెట్టుకున్న ఆ గ్రౌండ్ దగ్గర కొంతమంది నల్గొండకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, అట్లనే కొంతమంది ఎమ్మెల్యేలు, అలాగే భువనగిరికి సంబంధించి ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి నియోజకవర్గ కొంతమంది కీలకమైనటువంటి నేతలు మంత్రుల ప్రోగ్రాంకి అటెండ్ అవుతా ఉన్నారు. మంత్రులను కలవడానికి కొంతమంది పోతున్నారు. అదే క్రమంలో దళిత ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయన కూడా మంత్రుల దగ్గరికి కలవడానికి, ఆ ప్రోగ్రాంకి అటెండ్ కావడానికి వెళుతూ ఉన్నాడు. సో వేముల వీరేశంతో పాటు బీర్ల ఐలయ్య సార్ ఉన్నాడు, ఆయన ఆలేరుకి సంబంధించిన ఎమ్మెల్యే. తర్వాత అనిల్ కుమార్ అని ఉన్నాడు, ఆయనే భువనగిరికి సంబంధించినటువంటి వ్యక్తి. చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంట్ మెంబర్. అలాగే తీన్మార్ మల్లన ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మంకి సంబంధించిన ఎమ్మెల్సీగా ఆయన కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. వీళ్ళందరూ పోయినారు, బీర్ల ఐలయ్య గారు, తర్వాత ఈ ఎమ్మెల్సీ, వీళ్ళందరూ లోపడి పోయిన తర్వాత అక్కడ ఏదైతే చెకింగ్కి సంబంధించి, అంటే హెలిప్యాడ్ దగ్గర లోపడి పోతా ఉంటే అక్కడ గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ ముందు చెకింగ్ చేయడానికి వాళ్ళు పెడతారు కదా పోలీసులు. అక్కడికి వేముల వీరేశం పోతున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యేలు దాటినారు. తర్వాత వేముల వీరేశం పోతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక డీసీపీ వేముల వీరేశం ఇట్లా వెనకకి లాగేటటువంటి ప్రయత్నం చేసిందట. ఆఖరికి వేముల వీరేశం చెప్పిండట, నేను నకరేకలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను, ఉమ్మడి నల్గొండ జిల్లా, నన్నెట్లా అడ్డుకుంటారు అంటే 10 నిమిషాల పాటు పోలీసులు తనను అక్కడ ఆపే ప్రయత్నం చేస్తారట. సో నేను కూడా కొంత కనుక్కున్నా, అయితే నిజం ఏం జరిగింది అక్కడ ఏందని చెప్పి కనుక్కుంటే, వేముల వీరేశం అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, డౌన్ టు ఎర్త్ పర్సన్. గతంలోనే తను ఎమ్మెల్యేగా ఉన్నాడు, తన పైన చిన్న రిమార్కు లేదు, చిన్న మచ్చ కూడా లేదు. ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే నిజంగా పారాగన్ చెప్పులు వేసుకుని తిరుగుతూ ఉంటాడు ఇప్పటికి కూడా. ఆయన కార్యాల కాదు, నడుచుకుంటూ కూడా పోతాడు వేముల వీరేశం. ఈ కాలంలో డౌన్ టు ఎర్త్ సింపుల్ పర్సన్ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అంటే వేముల వీరేశం అని చెప్పొచ్చు. వివాదాలకు దూరంగా ఉంటాడు, వివాదాల్లో ఎప్పుడు కూడా ఆయన తలదూర్చలే, ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తి కాదు. ఇంకోటి ఏంటంటే వేముల వీరేశానికి మంచి మెజారిటీతో, అంటే మొత్తం ఆ నల్గొండకి సంబంధించిన జిల్లాలో మెజారిటీ విషయంలో కాంగ్రెస్ పార్టీలో టాప్ 1 టాప్ 2లో ఉంటాడు వేముల వీరేశం. అంత కీలకమైనటువంటి పాత్ర పోషించిండు. చిన్న చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చిండు వేముల వీరేశం పైకి. అలాంటి వేముల వీరేశాన్ని నిన్న అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే నల్గొండ అంటే మీకు చాలా క్లియర్గా తెలుసు, అక్కడ మొత్తం రెడ్డిలకు సంబంధించినటువంటి హవా ఎక్కువ నడుస్తూ ఉంటుంది. రెడ్డిలకు సంబంధించిన పంజాలోనే నల్గొండ, ఖమ్మం రెండు కూడా ఉంటాయి. సో నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన మంత్రి రెవెన్యూకి సంబంధించి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా దేవాదాల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి విషయంలో సందర్శన చేసి అక్కడ వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో వేముల వీరేశం తనను అడ్డుకున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో చర్చాంశకంగా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి వీడియో చూసే ప్రయత్నం చేయండి. అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా గిరిజనులకు, దళితులకు పెద్ద ఎత్తున అవమానాలు జరిగినాయి. శంకర్ నాయక్ అని చెప్పి కేటీఆర్ చేయబట్టుకుంటే శంకర్ నాయక్ ఇట్లా, ఆ కేటీఆర్ ఇట్లా శంకర్ నాయక్ చేయని ఇట్లా జాడిచ్చి కొట్టిండు. అంటే కేటీఆర్ కూడా ఎస్సీ ఎస్టీలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు, ఎందుకంటే ఆయన పెద్ద కులం కదా, సార్ది పెద్ద కులం కాబట్టి చిన్న చిన్న కులాలను పెద్దగా పట్టించుకోడు, పెద్ద దగ్గరికి తీయడు. వాళ్ళు ఎదుగొద్దు అనేటటువంటి భావన ఎక్కువ ఉంటుంది వీళ్ళకు. ఎప్పుడు మేమే అధికారంలో ఉండాలా, మేమే టాప్ పొజిషన్లో ఉండాలా అనే వ్యక్తిగతం ఒకటి ఉంటుంది వీళ్ళకి. నిజంగా అసలు కావాలనే చేసిరా ఏందో అర్థం కాలే. ఇప్పుడు పోనీ వేముల వీరేశం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు తెలియదా అంటే 100% తెలిసే ఉంటుంది. ఎందుకు తెలిసి ఉండదు అంటే ఆయన నల్గొండలోనే అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి. తను గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉంటుండే, బీఆర్ఎస్ పార్టీ తనకు నచ్చక కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిండు, గెలిచిండు. గతంలో కూడా వేముల వీరేశానికి జగదీశ్వర్ రెడ్డితో పంచాయతీ,
అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలతోటి పంచాయతీ, శ్రీనివాస్ గౌడ్ తోటి పంచాయతీ, వీళ్ళందరితో ఎందుకు పంచాయతీలు పెట్టుకున్నాడంటే ఈ వేముల వీరేశాన్ని పైకి ఎదగనీయకుండా ఆయన తొక్కేసేటటువంటి ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది కీలక నేతలు. అయినా కూడా వాళ్ళందరినీ తొక్కుకుంటూనే పైకి వచ్చిండు, పైకి ఎదుగుతూ వచ్చిండు. ఒక దళిత బిడ్డ, ఈయన రిజర్వేషన్ తోటే గెలిచిండు. నిజంగా వేముల వీరేశానికి నకరేకల్లో ఎస్సీ అనే ఒక రిజర్వేషన్ లేకపోతే తనను తొక్కేస్తుండే. కానీ తన రిజర్వేషన్ సీట్ కాబట్టి తనను అడ్డుకునేటటువంటి అవకాశం లేదు కాబట్టి తన సత్తా ఏందో చూపించిండు, టాప్ పొజిషన్లో గెలిచిండు, మంచి మెజారిటీతో తెరపైకి వచ్చిండు. అలాంటి వ్యక్తిని మళ్ళీ అవమానాలకు గురి చేయడం, ఇబ్బంది పెట్టడం అవన్నీ కొనసాగుతున్నాయి. నిన్న మరి ఎందుకో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన రానియకని చెప్పిండో, లేకపోతే ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి రానియకని చెప్పిండో తెలియదు. కానీ మొత్తానికి ఆయన అడ్డుకున్నారు. తను అలిగి వెళ్ళిపోయినటువంటి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నది. నేను చెప్పినా కదా, అందరు ఉన్నారు. ఆయన 10 నిమిషాలు అడ్డుకున్నారట అండి, 10 నిమిషాలు ఆపిందట అక్కడ. పోనీ వేముల వీరేశం తెలియదా పోలీసుల కంటే? డీసీపీకి తెలుసు, ఎస్ఐలకు, సిఐలకు అందరికీ తెలుసు. తను చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను ఎమ్మెల్యేను, నన్ను పోనీయండి అంటే ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. ఇదెక్కడి కథ నాకు అర్థం కాదు. ఇంత అత్యుత్సాహం ఎందుకు పోలీసులకు? ఒక ఎమ్మెల్యేకి ఎంట్రీ లేకపోతే మాలాంటి సామాన్యులు ఏడిపోతారు? అలాంటి సామాన్య ప్రజలు అక్కడికి పోయే అవకాశం ఉంటుందా? మంత్రులను కలిసేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? వాళ్ళ ఎమ్మెల్యేని పోనీయకపోతే ఇంకెందుకు ఇక కథ? పాపం ఆయన అలిగి వెళ్ళిపోయినటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. వీర్ల ఐలయ్య ఉన్నాడు, వేముల వీరేశం ఇక్కడ ఉన్నాడు, పోలీసులు ఇప్పుడు రండి సార్ అంటున్నారు. వేముల వీరేశం అన్న బాధ ఏంటంటే, అంటే నేను ఎమ్మెల్యేనంటే లోపలికి రానియలే, వీర్ల ఐలయ్య వీళ్ళందరూ వచ్చి చెప్తే నన్ను లోపలికి రానిస్తారా? అంటే ఒక ఎమ్మెల్యేకున్న వాల్యూ లేదా? ఒక ఎమ్మెల్యే పైన గౌరవం లేదా పోలీసులకు? మన మినిమం ఉండాలి కదా. ఒక ఎమ్మెల్యేని బయట గేట్ కాడ నిల్చోబెడతారా? గిదా పద్ధతి? నాకు తెలిసింది కావాలనే జరిగిందేమో అనే ఒక చర్చ కొనసాగుతుంది. కావాలనే ఇదంతా చేసిరేమో అనే ఒక చర్చ నడుస్తున్నది. కావాలనే వేముల వీరేశాన్ని అడ్డుకొని తన లోపలికి రానియకుండా చేసిరేమో అనే ఒక చర్చ కొనసాగుతుంది. చూడండి, చాలా బాధ అనిపించిందండి. అనిల్ పోయి ఆపిండు భువనగిరికి సంబంధించిన ఆయన మాట్లాడే మాటలు. పోలీసులకు కామన్ సెన్స్ ఉండదా? ఎవరు ఎమ్మెల్యే ఏందో తెలుసుకోవాలి కదా అని చెప్పి వేముల వీరేశం నిన్న తను ఫైర్ అయినటువంటి ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పోయినప్పుడు అడ్డుకున్నారు, ఏందో మరి నాకైతే వెళ్ళిపోయింది ఆయన. వెళ్తా ఉన్నారు లోపలి. డీసీపీ ఆపేషన్, డీసీపీ అసలు రంగంలోకి తీన్మార్ మల్లన్న దిగిండు. తీన్మార్ మల్లన్న దిగి తీన్మార్ మల్లన్న కూడా ఫైర్ అయిండు పోలీసుల మీద. మీకు ఎవరు ఎమ్మెల్యేలో తెలియదా, ఎవరు ఎమ్మెల్సీనో తెలియదా, ఏం చేస్తా ఉన్నారో మీకు ఏం తెలుసు అని చెప్పి నిన్న తీన్మార్ మల్లన్న వేముల వీరేశాన్ని ఎట్లయితే అడ్డుకున్నారో తీన్మార్ మల్లన్న పోలీసుల దగ్గరికి పోయి, మీకేమైనా తెలివి ఉందా, ఏం చేస్తున్నారు, మీరు నీకేమైనా అర్థమవుతుందా, ఎవరో తెలియకుండా ఎట్లా చేస్తారు మీరు ఇదంతా, ఒక స్థానిక ఎమ్మెల్యేని పట్టుకొని లోపలికి రానియరా, ఏం చేస్తారు, ఏంది మీ కథ అని చెప్పి నేను తీన్మార్ మల్లన్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చిండు. ఫైర్ కూడా అయిండు పోలీసుల పైన. ఎందుకంటే వేముల వీరేశంకి తీన్మార్ మల్లన్నకు అత్యంత సన్నిహితం ఉంటుంది, వాళ్ళ అన్నదమ్ములు లెక్క కలిసే ఉంటారు. గతంలో మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్న నిజంగా మల్లన్నకు బాగా సపోర్ట్ చేసిండు, నిజంగా ఎక్సలెంట్ సపోర్ట్ చేసిండు. నిజంగా చెప్తున్నాను, అంత అద్భుతంగా సపోర్ట్ చేసిండు తీన్మార్ మల్లన్నకు వేముల వీరేశం. కాబట్టి తీన్మార్ మల్లన్న కూడా వేముల వీరేశంకి జరిగినటువంటి ఏదైతే అవమానం పైన నిన్న మల్లన్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదని చెప్పి నిన్న మల్లన్న మాట్లాడినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఎవరో ఏందో తెలుసుకున్న తర్వాత మీరు లోపలికి రానియాలా వద్దా అనే ఆలోచన చేయండి. అట్లెట్లా చేస్తారని కూడా తీన్మార్ మల్లన్న నిన్న ఫైర్ అయిండు. ఆ వీడియో కూడా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ. అయితే నేను ఒక విషయం చెప్పాలంటే, వేముల వీరేశం మనకు ఆత్మగౌరవం ఎక్కువ. ఆత్మగౌరవం ఎప్పుడైనా తాకట్టు పెట్టుకోడు. ఆత్మగౌరవాన్ని ఒక కాళ్ళ దగ్గర పెట్టేటటువంటి బ్యాచ్ కాదు వేముల వీరేశం అన్న. వేముల వీరేశం అన్న ఆత్మగౌరవంతో ఉండేటటువంటి వ్యక్తి. ఎదటోడు వేముల వీరేశాన్ని వేరెత్తి చూపుతున్నంటే ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పేటటువంటి వ్యక్తి. ఎస్, నేను 100% చెప్తా ఆ విషయంలో. ఎందుకంటే ఆయన ఒక దళిత బిడ్డ,
ఎట్లుండాలో అట్లుంటాడు ఆయన, భాజపా ఎట్లుండాలో అట్లుంటాడు. ఆయనకు నచ్చకపోతే వెళ్ళిపోతాడు ఆయన ఇమీడియట్లీ. అంతే, ఆ మనిషి అట్లా డౌన్ టు ఎర్త్ పర్సన్. పారాగన్ చెప్పులు వేసుకొని పండ్ల పుల్లు వేసుకొని తిరుగుతాడు ఆయన. ఊళ్ళే ఒక్కడే సింపుల్గా తిరుగుతాడు ఆయన. ఆయనకు హంగామాలు ఆర్బాట్లు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు చూడలేదండి. వేముల వీరేశం అన్నను దాదాపు 2014 నుండి నేను చూస్తూనే వచ్చిన 10 సంవత్సరాలు హంగులు ఆర్బాటాలు ఎప్పుడు చూడలే. అధికారులు పని చేయకపోతే ఇంకా ధమ్కీలు ఇస్తాడు ఫోన్ చేసి అవసరం అనుకుంటే, పని చేయాలని నువ్వు జీతం తీసుకుంటున్నావు అని చెప్పి. డౌన్ టు ఎర్త్ పర్సన్, గొప్ప వ్యక్తి, నిజంగా చెప్తున్నాం. అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు. కాబట్టి నిజంగా వేముల వీరేశం అన్న మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఏది ఏమైనా మీరు ఇట్లనే ఉండాలి. మీకు నచ్చకపోతే చెప్పేస్తాం, మీరు ఆటోమేటిక్ ఇట్లనే ఉండాలంటున్నాం. బీఆర్ఎస్ పార్టీలో కూడా అవమానాలు జరిగినాయి, కాంగ్రెస్ పార్టీలో కూడా అవమానాలు జరుగుతున్నాయి. దాంట్లో ఏం లేదు, తేడా ఏం కనబడతలేదు. చాలా బాధ అనిపిస్తుంది అండి ఇలాంటి సిచ్యువేషన్స్, ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈ అవమానాలు జరగడం ఏంది అంటున్నాం. గింత ఘోరంగా ఉంటుంది ఏడన్నా. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ఉన్నారు. అదేదో కోఇన్సిడెంట్ లెక్క జరిగింది. సో భద్రతకు సంబంధించిన విషయంలో పోలీసులకు తెలవక అడ్డుకుంటున్నారని చెప్తున్నారు, కానీ తెలవకేం లేదు, తెలిసే జరిగిందట. వేముల వీరేశం అంటే ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. ఇది తెలవక జరిగింది, ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే అక్కడ అవమానం జరిగిన మాట వాస్తవం. వేముల వీరేశం అన్న అలిగి వెళ్ళిపోయిన మాట వాస్తవం. పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్కి వేముల వీరేశం అనే కోపం వచ్చినటువంటి మాట వాస్తవం. ఇదంతా మీకు వీడియోలోనే చాలా క్లియర్గా కనబడుతుంది. కాబట్టి ఇప్పటికన్నా ఈ కులాహంకారం ఇవన్నీ తగ్గించుకుంటే బెటరు. ఎవరైతే రెడ్డిలు లేకపోతే పెద్ద పెద్ద కులాలు ఎవరైతే ఉన్నారో, మేము పెద్దోళ్ళం మేమే ఎదగాలనేటటువంటి ఈ అహంకారం తగ్గించుకుంటే మంచిదేమో. ఎందుకంటే నల్గొండలో, ఖమ్మంలో మొత్తం రెడ్డిలకు సంబంధించిన హవానే ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మొత్తం రెడ్డిలకు సంబంధించిన హవానే కొనసాగుతుంది. సరే, మీ హవా ఏందో మీరు కొనసాగించండి, కానీ అవతల వ్యక్తిని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ముందే చెప్తున్నాను, అవతల వ్యక్తిని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా మీరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరమే వస్తుంది. ఎందుకంటే తనకు స్థానిక ఎమ్మెల్యే, మంచి మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి, మంచి పేరున్నటువంటి వ్యక్తి. సో ఇట్లా నిన్న జరిగినటువంటి సంఘటన. సో చూడాలి ఈ అంశం పైన ఎక్కడి దాకా ముందుకు పోతారని.